నమస్తే, వెల్కమ్ టు వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చివరి రక్తపు బొట్టు వరకు జగనన్నకు తోడుగా ఉంటా. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టీకరణ. కొత్తపేట మండలంలో అగ్ని ప్రమాదం, 3 ఇండ్లు అగ్నికి ఆహుతి. విజేత రిండా మిడో అపార్ట్మెంట్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ, 3000 మందికి పైగా వితరణ. చిన్నారి అదృశ్యం, 32 గంటల్లో ఛేదించిన కుప్పం పోలీసులు. డీటెయిల్స్ చూస్తే, తన చివరి రక్తపు బొట్టు వరకు జగనన్నకు తోడుగా ఉంటానని ఏపీ పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి విచ్చేసిన ఆమెకు పార్టీ నాయకులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నగరి టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అప్పగించిన శాఖ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా సహకారం అందిస్తానన్నారు. తొలుత నగరి ఓం శక్తి గుడి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రారెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డాక్టర్ మహీన్, సాహిత్య అకాడమీ డైరెక్టర్ శ్యామ్లాల్, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి, పార్టీ నాయకులు కుమారస్వామి రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఏనుగు మహల్ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. తొలుత గ్రామంలోని ఒక ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అదే ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మరో 2 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తీసుకోలేదు.
చిన్నారి అదృశ్యం ఘటనను 36 గంటల్లోనే చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు ఛేదించారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీధర్ మాట్లాడారు. మండలంలోని కంగుంది మండలానికి చెందిన 4 ఏళ్ల జోషిక 2 రోజుల నుండి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని అన్నారు. జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ గంగయ్య పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఆయన తెలిపారు. కాగా అంబపురం అటవీ ప్రాంతంలో ఆ చిన్నారిని కనుగొని తల్లిదండ్రులకు అప్పగించామని ఆయన తెలిపారు. ఒళ్ళంతా కూడా గీతలు పడుతున్నాయి. ఇక్కడే చెప్పేస్తాను. ఆ రోజు మన కుప్పంలో కూడా అగ్నిగుండం జరిగింది. దాంట్లో మేము బందోబస్తులో ఉన్న సమయంలో మనకు రాత్రి సుమారు 7:30-8 ప్రాంతంలో ఈ నక్కలగుంట అని చెప్పి ఒక చిన్న హ్యామ్లెట్ విలేజ్, కంగుంది దగ్గర ఉన్న హ్యామ్లెట్ విలేజ్, అక్కడ జోషిక అని చెప్పి ఒక 4 సంవత్సరాల అమ్మాయి తప్పిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఆ సమాచారాన్ని మేము కర్నూలు మన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ రిశాంత్ రెడ్డి ఐపీఎస్ గారికి తెలియజేయడం అయింది. సార్ గారు వెంటనే సూచనలు ఇచ్చినారు. ఏమనంటే వెంటనే చుట్టుపక్కల వాటర్ పాయింట్స్ ఉన్నాయి సార్ అని చెప్తే మీరు ఫైర్ సర్వీస్ వాళ్ళకి రిక్వజిషన్ ఇచ్చేసి ఆ నీళ్ళలో చెక్ చేయండి అంటే వాళ్ళు పాతాల భైరవ్ అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి నైట్ అంతా చెక్ చేస్తున్నారు. అక్కడ లేదని చెప్తే లేదు మరీ చెక్ చేయండి అంటే నిన్న ఉదయం కూడా మేము అక్కడ నీళ్ళన్నీ కూడా మోటార్లు పెట్టి తోడేయడం జరిగింది. ఒక 4-5 కుంటల్లో అక్కడ అమ్మాయి ట్రేస్ కాలేదు. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఏదైనా పొరపాటున రోజు హెవీ రెయిన్ పడింది, ప్లస్ గాలి విపరీతంగా ఉంది. ఆ గాలికి తట్టుకోలేక ఏదైనా కుంటల్లో పడిందనే ఉద్దేశంతో మొన్న నైట్ నిన్న అర్లీ మార్నింగ్ లోపల అంతా కుంటలన్నీ క్లియర్ చేస్తున్నాం ఫైర్ సర్వీస్ వాళ్ళకి చెప్పి. అక్కడ ఏది లేదు. మరి ఇమ్మీడియట్ గా ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇట్లా కుంటల్లో కూడా ట్రేస్ కాలేదు అంటే సరే డాగ్ స్క్వాడ్ పంపిస్తానని చెప్పినారు. డాగ్ స్క్వాడ్ పంపిస్తానని చెప్పి ఎస్టీఎఫ్ పార్టీ, స్పెషల్ పార్టీ, తర్వాత గుడుపల్లి ఎస్ఐని, తర్వాత టీఏడబ్ల్యూ టీమ్ అని ఉంటారు, టెక్నికల్ అనాలిసిస్ వింగ్ అని చెప్పి అక్కడ టవర్ లొకేషన్స్ తీస్తారు. ఆ టీంని వీళ్ళందరినీ కూడా మాకు ఈ ఎస్టీఎఫ్ పార్టీని వీళ్ళందరినీ కూడా పంపడం జరిగింది. వెంటనే నిన్న మాకు డాగ్ స్క్వాడ్ నుంచి ఒక డాగ్ వచ్చింది. అది బెల్జియన్ మెలోయిస్ అని చెప్పి ఒక చాలా హైలీ క్వాలిఫైడ్ డాగ్ అనమాట, ట్రాకర్ డాగ్. ఆ ట్రాకర్ డాగ్ ఏం చేసిందంటే వర్షం పడిన సందర్భంలో కూడా ఏం చేసిందంటే ఈ అమ్మాయి బట్టలు తీసుకున్నాం ఇంట్లో నుంచి, ఆ డాగ్ పెడితే ఆ డాగ్ సెంట్ బట్టి ఫారెస్ట్ ఏరియాకు మాకు లీడ్ చేసింది అనమాట. ఎస్పీ గారికి చెప్పినాం వెంటనే ఇట్లా ఫారెస్ట్ ఏరియాకి లీడ్ చేసిందంటే ఎస్టీఎఫ్ పార్టీని పెడతాను, నువ్వు దగ్గరుండి కూంబింగ్ చేసేయండి అని చెప్పినాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ తో నిన్న ఉదయం 7 గంటల నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఉదయం 11-12 గంటల వరకు మొత్తం ఆ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా జల్లెడ పట్టడం జరిగింది. లాస్ట్ కి అమ్మాయి అంబాపురం అని చెప్పి ఆ ఫారెస్ట్ ఏరియాలో మేకలు అన్నీ ఉన్నాయి, ఆ ఏరియాలో ట్రేస్ అయిపోయింది, తీసుకొని వచ్చినాము బాగా. కానీ ఒకటేమంటే 4 years ఈ అమ్మాయి చాలా ధైర్యంగా ఉంది, భయపడలేదు, ఏడ్చడం కూడా లేదు, హెల్త్ కూడా ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆమెని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ పరిధిలో భీమారం, కొమటిపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతల టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు బీజేపీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చినారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఉప్పు భాస్కర్ గారికి స్వాగతం సుస్వాగతం. వికాస్ గారికి స్వాగతం సుస్వాగతం. అటికం సాయిరామ్ గారికి నాయకపు స్వాగతం సుస్వాగతం. తాళ్లపల్లి స్వాగతం. పుచ్చయ్య గారికి స్వాగతం సుస్వాగతం. బీజేపీ నుండి టీఆర్ఎస్ పార్టీలో స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గారికి స్వాగతం సుస్వాగతం. మీదికి రావాల్సిందిగా భార్గవ్ గారికి స్వాగతం సుస్వాగతం. రామెరా పలకాలే. మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి చూసి మేము ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకు అది కాకుండా ఉండదన్న ఉద్దేశంతో
మన అభివృద్ధి ప్రదాత గారి ఆధ్వర్యంలో గారికి నాగవంశీ గారికి అల్లం శశి కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం, రోహిత్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం, అల్లం రాజ్ కుమార్ గారు రజనీకాంత్ గారికి స్వాగతం సుస్వాగతం. శాంసంగ్ గా ఉన్నటువంటి సోదరి మనందరూ కూడా కండా కప్పుకున్న ప్రతి ఒక్క నాయకులు నాయకురాలు కూడా చేస్తున్నాం. చంద్ గారికి స్వాగతం, చక్కుల రాజేష్ అటిక వికాస్ గారికి స్వాగతం, చక్కర్ల సాయి గారికి స్వాగతం, గట్టు సాయి గారికి పొంతల రాకేష్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమానికి పెద్ద ఎత్తున వర్ధన్నపేట నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రావాలని మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి 20వ తారీఖు 4 గంటల లోపు కూడా ఐదవచారి గ్రౌండ్లో మరి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి 5,000 పైచిలకు కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునియడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై రమేష్. 288 సర్వే నెంబర్లు నిరుపేదలు వేసుకున్న గుడిసె స్థలాల పరిరక్షణ కోసం హన్మకొండ మండల సర్కిల్ పరిధిలో సిపిఎం గౌరవ అధ్యక్షుడు దామెర సుదర్శన్ ఆధ్వర్యంలో పేద ప్రజలు పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా దామెర సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ అధికారులు ఇండ్ల స్థలాన్ని ఇచ్చి గుడిసెల కోసం గోసపడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎనందుల బాబురావు, ఆర్గనైజేషన్ సంఘాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి 288 సర్వే నెంబర్ మీద ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు కాదు, గతంలో ఎప్పటి నుండే మేము దీని మీద పోరాటం చేసినట్టు పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజు వరకు కూడా భూ కబ్జాదారులు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళను ఈరోజు మేము ఒక డీసీఎం తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ మరి డీసీఎం లెక్కించుకొని పోలీస్ స్టేషన్ పోయినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా మేము మాట్లాడడం జరిగింది. అట్లాగే ఆయనే కందకట్ల భాస్కర్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ నేను సిపి దగ్గరికి పోయినా, నేను ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి పోయినా, అక్కడ సిఐ దగ్గర కలిసిన వాళ్ళందరినీ కూడగట్టుకొని నిన్ను ఇక్కడ ఉండకుండా చేస్తా అని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళను అట్లా చేసినా కూడా మేమంతా బెదరలేదు, అదరలేదు. మేము సిపిఎం పార్టీగా ఇక్కడ గుర్తించినటువంటి స్థలాన్ని మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటు, మా దగ్గర ఎట్లాంటి డాక్యుమెంట్ అంటే గవర్నమెంట్కు సంబంధించిన డాక్యుమెంట్ మా దగ్గర ఏది డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఇది మన లింక్ విధంగా మేము ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి అదే విధంగా అదే ఇక్కడ హన్మకొండ సిఐ గారికి కూడా మేము చూపించడం జరిగింది. అట్లాగే వాళ్ళు కూడా భూ కబ్జాదారులు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చూపించినటువంటి డాక్యుమెంట్ను మరి ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి అక్కడ పడేసడం జరిగింది. మా ముందటనే మేము చూపెట్టినట్టు డాక్యుమెంట్ మీరు రేపో ఎల్లుండో వచ్చి మరి మాట్లాడుకొని ఏదైనా మీరు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే మీరు కోర్టుకు పోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది, సిఐ గారు చెప్పడం జరిగింది. అట్లాగే మేము ఇదంతా ఇక్కడ దాదాపుగా గత 8 తారీఖు నుండి ఇప్పటి వరకు ఇక్కడ నిరంతరము ఇక్కడ మేము వండుకుంటూ మరి ఇక్కడ పార్టీగా ఒక గుడిసేసి మేము వాళ్ళు వచ్చి మరి భయభ్రాంతులకు గురి చేయకుండా ఒక పార్టీ గుడిసేసి మాత్రం ఇక్కడ ఉండడం జరుగుతూ ఉన్నది. అట్లాగే మేము ఈరోజు గుడిసెకు సంబంధించినటువంటి ఇక్కడ వైర్ కానీ లైట్ కానీ పెట్టుకుంటే కూడా అది బీకేసినట్లు ఈరోజు బీకేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి
హైదరాబాద్ యూసఫ్గూడలో ఆరోగ్య మేళాను నిర్వహించారు. ఈ మేళాను జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ పథకం కింద అందుతున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు త్వరలో మరికొన్ని మేళాలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వైద్య సేవలు పొందుతున్న వారికి డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని, లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రజలు ఆరోగ్య మేళాలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అమలుపరచడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రివెంటివ్తో పాటు ప్రివెంటివ్ హాస్పిటల్లో దినచర్య రుచిచర్య లైఫ్ స్టైల్ విధానం చేసి ప్రివెంటివ్ స్థాయిలో చాలా డిసీజెస్కి కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మెడిసిన్స్తో హోమియోపతిలో మనం మెదడువాతం కానీ పేరులు కానీ చికెన్ కానీ చేసాం. ఇది మన కోవిడ్లో కూడా ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి సీట్ దాకా చాలా మంది ప్రివెంటివ్ హాస్పిటల్లో వచ్చింది సార్. ఇవన్నీ మన డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం. అదే తరగతి ఆదేశాల చాలా సిద్ధంగా జరిగింది. ఇంకా అప్లై చేయడానికి ఈ పబ్లిక్లో మీరు మంచిగా వస్తారా రండి. కార్పొరేటర్ లేదు. చేశారు. మీ నాటకం ద్వారా ప్రజలకు ఇంకా బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అందరూ కూడా చాలా బాగా ఒక నాటకం ద్వారా చెప్పాలనుకుంటున్నారు. కానీ మాకు కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇదే 10 o'clock మళ్ళీ షేక్పేటలో నాకు ఇంకో ఆరోగ్య మేళ ఇనాగ్రేషన్ పెట్టడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఎంతో విలువైన టైం వేసుకోవడం జరిగింది. మరి మీరు అందరూ ఇదే విధంగా ఇంకా జాబ్ మేళలో ఒకరోజు సరిపోదు అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు ప్రజలకు ఇబ్బందులు తెలుసుకోవాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఆరోగ్య విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ ఎప్పటికప్పుడు తెలుసుకొని ఇట్లాంటి పాపం పేదవారు వాళ్ళకి ట్రీట్మెంట్ విషయంలో కానీ ఏది కానీ ఇట్లాంటి మేళాలకు వచ్చి 10 మందికి చెప్పేటట్టు ఉండాలి అన్ని విషయాలు. ప్రతి స్టాల్ కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ అందరూ చెప్తారు. మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఇది ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి మనం అవగాహన కల్పించాలి. మరి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మరి సోదరి మండలందరూ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ అరేంజ్మెంట్స్ ఎంతో కష్టపడితే కానీ పని అవ్వదు. లోపల చూసిందంతా అనిపించింది నాకు. ఎన్ని రోజుల నుంచి మీరు వర్కౌట్ చేస్తారో తెలియదు కానీ సిస్టమేటిక్గా బాగా చేశారు. మరి ఇదే విధంగా మనం ఇంకా ఆరోగ్య మహిళలు ఇంకా ప్రవేశపెట్టి మనం ప్రజలకు అందుబాటులో కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. హైదరాబాద్లోని ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్లో 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్పొరేటర్ శారదా ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డివిజన్లోని సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ 13 నుండి 36 వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపడుతున్నట్లు వారు తెలిపారు. గతంలో కూడా రోడ్ నెంబర్ 6 నుంచి 13 వరకు 25 లక్షల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం ఎక్కువ మంది కనపడతారు కదా. చూడన్నా చూడు ఒకటి అట్లే క్లోజ్ అప్ వచ్చేసి థ్యాంక్ యూ అమ్మా.
నమస్కారం. ఈరోజు సాయేశ్వర్య కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 25 లక్షల రూపాయలతో ప్రారంభించుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా 25 లక్షలతో రోడ్ నెంబర్ 7 నుండి 13 వరకు చేసుకోవడం జరిగింది. ఆ రోజు మంత్రి గారితోనే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఎక్స్టెన్షన్గా ఇది కంప్లీట్గా రోడ్ నెంబర్ 22 వరకు 13 నుండి 22 వరకు ఎక్స్టెన్షన్గా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ మేయర్ గారు వెంకరెడ్డి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు శివన్న గారు రావడం జరిగింది. అలాగే కాలనీవాసులందరూ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున, కాలనీ వారు అందరూ, కమిటీ సభ్యులందరూ, అందరికీ ధన్యవాదాలు. ఇలాగే విడతల వారిగా ఈ కాలనీని ఇంకా ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేయర్ గారికి, ఇక కాలనీ కొత్త అసోసియేషన్ అధ్యక్షులకు, సెక్రటరీలకు, కమిటీ మెంబర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 25 లక్షలతో ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా మేయర్ గారి సహకారంతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మనకి ముఖ్యంగా ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ట్యాంక్ ఉంది. మనకి వాటర్ సరిపోవటం వల్ల మళ్ళీ కొత్త ట్యాంక్ కట్టడం జరుగుతుంది 25 lakhsతో. అది కూడా తొందరలోనే ప్రారంభిస్తామని అనుకుంటున్నాము. ఈ విషయంగా మీడియా ముఖంగా మేయర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా కూడా మా వార్డు మీద కొంచెం దయ చూపాలి సార్ మీరు. సాయేశ్వర్య కాలనీ, సత్యనారాయణపురం కొన్ని అభివృద్ధి. నమస్కారం. ఈరోజు సాయేశ్వర్య కాలనీలో ఇంతకుముందున్న పెండింగ్ వర్క్ డ్రైనేజీ మెయిన్ లైను కోవిడ్ సమయంలో విపత్కర సమయంలో చేసిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలను బీజేపీ మహిళా మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రజనీ వైద్య ఘనంగా సన్మానించారు. సామాజిక న్యాయపక్షం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆమె సందర్శించారు. నాయుడువాడ మాల సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు, పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, అయ్యన్న గారి భూమయ్య, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, సాదం అరవింద్, సాదం స్వప్న, సైన్ల శ్రీధర్, తోటాలత తదితరులు పాల్గొన్నారు. పోరాటాలతోనే సింగరేణి కార్మికులు యాజమాన్యంతో మెరుగైన ఒప్పందాలు కుదుర్చుకున్నారని, పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలంటే గని కార్మికులు ఏకతాటిపై ఉన్నప్పుడే సాధ్యపడుతుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 జీఎం కార్యాలయం ముందు కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించి కార్మికులకు న్యాయం చేసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పరిష్కరించాలి సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే, సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే అందించాలి. కార్మిక వాడల్లో మంచి సౌకర్యాన్ని వెంటనే కల్పించాలి. సింగరేణి వాడల్లో మంచి సమస్యను వెంటనే నిర్మించాలి. పాత కోటలను కూల్చివేసి డబుల్ బెడ్రూమ్లను వెంటనే, పాత కోటలను కూల్చివేసి డబుల్ బెడ్రూమ్ కోటలను వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సిఐటియు జిందాబాద్. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 ఆధ్వర్యంలో అన్ని GM ఆఫీసులో పెద్ద మొత్తంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. దీన్ని కార్మికులు విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇవాళ 19వ తారీఖున హైదరాబాద్లో RLC సమక్షంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇలా 3 రోజులు ఒకసారి 2 రోజులు ఒకసారి కార్మికులు సమ్మెను విజయవంతం చేసిండ్రు.
విజయవంతం చేసిన కార్మికులకు ఈ 12 డిమాండ్లు వరంగా అందించాల్సిన కార్మిక సంఘాలు ఇవాళ చర్చల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఇవాళ ఏ కారణం చేతన సింగరేణి యాజమాన్యం చర్చల మీద ఒప్పందానికి సిద్ధపడకపోతే అక్కడనే కార్మిక సంఘాలు కార్యాచరణ నిర్ణయం చేసుకొని సమ్మె పిలిపించాలని చెప్పి సిఐటిగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏ హక్కైనా సరే పోరాటాలు లేకుండా రాలేదు. అందుకని ప్రధానమైన సమస్యలు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. బినామీ పేర్ల మార్పు కానీ, అట్లాగే 30 నుంచి 40 సంవత్సరాల వయసు పెంచడం కానీ, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన హైకోర్టు వేతనాలు కానీ, కార్మికులు ఏ కారణం చేత చనిపోయినా అండర్గ్రౌండ్లో ఖచ్చితంగా ₹1 కోటి ఎక్స్కేషన్ స్పెషల్గా ఇవ్వాలని చెప్పి, అట్లాగే స్వంతింటి కళ నెరవేర్చాలని, మంచినీళ్ళు గోదావరి మంచినీళ్ళు ఫిల్టరేషన్ వాటర్ కూడా సింగరేణి ప్రాంతంలో కార్మికులందరికీ ఖచ్చితంగా సప్లై చేయాలని చెప్పి ఇంకా 17 డిమాండ్లతోటి CI2 పోరాటంలో దిగింది. ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ రేపు ఇవాళ జరగబోయే ఒప్పందంలో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చివరి రక్తపు బొట్టు వరకు జగనన్నకు తోడుగా ఉంటా, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టీకరణ. కొత్తపేట మండలంలో అగ్ని ప్రమాదం, 3 ఇండ్లు అగ్నికి ఆహుతి. విజేత రిండా మిడో అపార్ట్మెంట్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ, 3000 మందికి పైగా వితరణ. చిన్నారి అదృశ్యం, 32 గంటల్లో ఛేదించిన కుప్పం పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజం.